అంతా రోడ్ మొత్తం ఫుల్ వాటర్ ఉండే. ఇప్పుడు అదేం లేదు. అయితే వాడ చేపలు పడుతున్నారు వాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై బ్లాగ్స్. అయితే ఇప్పుడు బ్లాగ్ వచ్చేసి ఫుల్ వర్షాలు పడుతున్నాయి కదా, దానికి సంబంధించి వాగిన్ ఎట్లా పోతుంది, వాగులకి వెళ్ళి వాటర్ ఎంత టెంపరేచర్ ఉన్నాయి అవన్నీ చూపించిన. ఈ బ్లాగ్ అయితే ఖచ్చితంగా చూడుర్రి. బ్లాగ్ అయితే ఇప్పుడు నేను వచ్చేసి పెద్ద పొడుగుగా వాటర్ అయితే ఎట్లా పోతున్నాయి అవన్నీ చూపించడానికి వచ్చిన. ఇది నిన్న మొన్ననైతే ఇదంతా రోడ్ మొత్తం ఫుల్ వాటర్ ఉండే. ఇప్పుడు అదేం లేదు. అయితే వాడ చేపలు పడుతున్నారు వాళ్ళు చేపలు పడుతున్నారు. మీకు చూపిస్తే ఇప్పుడు ఇక బ్లాగ్ ఎట్లా ఉంటుంది అనేది చూడు. వానాకాలం మా దగ్గర ఎట్లా ఉంటుంది, వీళ్ళన్నీ ఎట్లా పోతున్నాయి అని. ఇంకా మా ఊరు కాలువకాడ పోతున్నాడ, ఆడ చూపిస్తే ఎట్లుండో. ఇప్పుడైతే చూడుర్రి ఈ బ్లాగ్. అబ్బో లెట్స్ గో. సో అయితే ఇప్పుడు బ్లాగ్ చూస్తున్నారు కదా, అట్లే ఉండుర్రి. ఇప్పుడు ఇది నేను మంచిగా అయితే వాటర్ ఫుల్ రోడ్ మీకెళ్ళి కూడా పోయినాయి. తిద్దాం అనుకున్నాను, బండి పోనీ కూడా ఇబ్బంది ఉండే నిన్న. మస్తు మంది మళ్ళీ చేపలు కూడా పడుతురు. చేపలు పడుతుంటే కూడా తీసిన కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తా, మీరు చూడుర్రి. అయితే ఇప్పుడు మా ఊరు మత్తడి కాడికి పోదాం. అవి అక్కడ ఎట్లుందో అవి కూడా చూడుర్రి. ఓకేనా, ఇప్పుడైతే పోతున్నాం మా దగ్గరికి. ఏది మా మత్తరవయ్య కాడికి మా ఫ్రెండ్ అది ఇప్పుడు పడిపోయి అది ఎట్లుంటుందో అవన్నీ చూపిస్తా ఇప్పుడు. ఏమంటానా పోతుంది. జిమ్మాడి జిమ్ చెప్పి ఇప్పుడు ఏదో చెప్పు ఏదో చెప్పు. ఇది మా దర్గా ఏ మెయిన్ సెంటర్. పోండి రైట్ పోండి. గాంధీ నుంచి రైట్ కొడితే మా ఊరు కట్ట పడుతుంది. ఆల్రెడీ ఇంతకుముందు తీయచ్చు ఈ కట్ట. లవ్ పికెట్ ఇక్కడ బ్రా, ఇది లవ్ పికెట్ అంటే మా ఊరుమే. ఇవన్నీ నీళ్ళు తర్వాత ఇటు ఇది జిమ్గా. ఇది మా ఊరి కట్ట. 3 మెట్లు ఉంటాయి. నీళ్ళు నిండా ఫుల్. రంగనాయక సార్ ఉంటుంది పక్క పట్టే రంగనాయక సార్ కాబట్టి నీళ్ళు ఫుల్ వస్తాయి. ఇక మత్తడగాడికి పోతున్నాం అవన్నీ. హలో వచ్చేస్తాం ఇక మా ఊరు మత్తడగాడికి. ఇవన్నీ ఇప్పుడు చూపిస్తాం మీకు చూడుర్రి. వాడ నవ్వు కూడా పోతున్నాం. చేపలట చూద్దాం రెట్లు చేపలది మనం ఇప్పుడు. అయితే ఇప్పుడు మా ఊరు మాత్రం క్లిప్స్ చూడుర్రి. మా ఊరు ఒక క్లిప్ తీసి కూడా పోతున్నాం. ఓన్లీ ఇది మామూలు ఇబ్బంది కాదు. ఇది ఫోన్ ముంగట్టుకోండి. ఇది తీసిన క్లిప్లు అన్నీ ఒక్కొక్కటి చూపిస్తాం. కురిసింది గంగమ్మ పొంగింది, నింగమ్మ కురిసింది గంగమ్మ పొంగింది, నేలమ్మ తడిసింది, మా ఊరు మురిసింది. హలో వచ్చేస్తాం ఇక మా ఊరు మత్తడగాడికి. ఇవన్నీ ఇప్పుడు చూపిస్తాం మీకు చూడుర్రి. వాడ నవ్వు కూడా పోతున్నాం. చేపలట చూద్దాం రెట్లు చేపలది మనం ఇప్పుడు. నేలమ్మ తడిసింది, మా ఊరు మురిసింది, గలగల జలధార పరుగులు పెడుతూ మా పల్లె ఒడి చేరే, గుండెల్లో సంబరమే, మాకు కుండంత పండగనే. గంగమ్మ పొంగింది, నేలమ్మ తడిసింది, మా ఊరు మురిసింది.
మీకు అవన్నీ మధ్యలో మధ్యలో చూపిస్తా క్లిప్స్. ఇప్పుడైతే ఇది మా ఊరు మత్తాడ, ఇది పాము కూడా ఉందా ఓడికి లేదు కాబట్టి. ఇది మా ఊరు మత్తడ అయితే. ఇక ఇప్పుడు నేను ఇక్కడ ఏమేమి చేసినా అవన్నీ చూపించిన. ఇదైతే బ్లాగ్ అయితే ఖచ్చితంగా చూడుర్రి. ఇట్లా పోతే మా ఊరు, మీ ఊర్లో కూడా ఎట్లుండే కింద కామెంట్ చేయరి. ఇంకా ముందు ముందు మంచి బ్లాగ్స్ అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి, సరేనా? మత్తడ చూసిరు కదా ఎట్లుందో కింద కామెంట్ కూడా పెట్టుర్రి. మాది అట్లా అంటే అట్లా పోతాయి అన్నట్టు. ఇక చిన్న కొడుకు కాలువలకి అటు ఇటు పోతాయి. మన ఇప్పుడు రంగనాథ్ సార్ ఉన్నా అన్నట్టు దగ్గరనే మాకు. దానివల్లనే మా చెరువు ఎప్పటికీ ఫుల్ నిండు ఉంటుంది ఫుల్. సరే ఏదైతే చూసారు కాబట్టి ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చి ముఖ్యంగా షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి.